హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఎయిర్ఫోర్స్ సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 2020 సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తెలంగాణలో మార్చి నెలలో ర్యాలీ జరగబోతుంది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈవెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేయాలంటే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ర్యాలీకి అటెండ్ అయ్యే వారందరూ కూడా ఖచ్చితంగా ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ర్యాలీలో పాల్గొనడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ నుంచి ఎవరిని వీడియో చూస్తున్న వారైతే కనుక ఏపీ సంబంధించిన క్యాండిడేట్స్ ఒకసారి మీరు వీడియో కూడా చెక్ చేయండి. ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఎటువంటి ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, మీకు కూడా పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. తర్వాత మీ ఫ్యూచర్లో ఆర్మీకి సంబంధించిన ర్యాలీ ఎప్పుడు ఏపీలో జరిగితే మీకు కూడా ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది ఆ ప్రాసెస్ గురించి. ముందుగా వచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్, తెలంగాణలో వరంగల్ జిల్లా సంబంధించిన నాయిడ్ డిఫెన్స్ అకాడమీ వారు ఫ్రీ ఆర్మీ ట్రైనింగ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకి తెలంగాణలో ర్యాలీ జరగబోతుంది కదా, దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేసుకోండి. వారు బేసిక్ టెస్ట్ పెడతారు. టెస్ట్ పాస్ అయిన వారికి ఫ్రీ అకామిడేషన్, మొత్తం ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వీటికి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేయండి. తెలంగాణలో మార్చి 5 నుంచి 24 మార్చి వరకు ర్యాలీ జరగబోతుంది. వెన్యూ వచ్చి తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్. తెలంగాణ సంబంధించిన 33 జిల్లాల వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ముందుగా అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్ అప్లై చేయాలి. అంటే మీకు ఇది వెబ్సైట్ joinindianarmy.nsa.in. ఈ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఎలిజిబిలిటీ ఉంటుంది. 17 ఫిబ్రవరి లాస్ట్ డేట్. తర్వాత మనకి అడ్మిట్ కార్డ్ ప్రాసెస్, అంటే 18 ఫిబ్రవరి నుంచి మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమేమి పోస్టులు ఉన్నాయి, వాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా సోల్జర్ టెక్నికల్లోని ఏవియేషన్ ఆర్ ఎమ్యునేషన్ ఎగ్జామినర్. ఈ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవాలంటే ఇంటర్మీడియట్లో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ చదివి ఉండాలి. 50% మార్క్స్. ఈచ్ సబ్జెక్ట్లో మీకు 40% వచ్చి ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్. ఇక్కడ మనకి 2 డేట్స్ ఇచ్చారు. ఈ 2 డేట్స్ మీద అభ్యర్థి పుట్టి ఉంటే వారికి ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ 17.5 నుంచి 23 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో మీరు ఒకసారి చెక్ చేసుకుని డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వరకు డిఫరెంట్ పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఏజ్ కూడా ఇచ్చారు ప్రతి పోస్ట్ విడివిడిగా. నెక్స్ట్ హైట్ 165, చెస్ట్ 77. నార్మల్గా 77 ఉండాలి. తర్వాత బ్రీత్ తీసుకున్నప్పుడు, అంటే మీకు కొలిచినప్పుడు బ్రీత్ తీసుకుంటారు కదా, ఆ టైంలో 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇది చెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత నర్సింగ్ అసిస్టెంట్ సంబంధించిన వేకెన్సీ. ఎవరైతే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ చదువుంటారో వారికి అవకాశం ఉంది. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ వీరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సోల్జర్ జనరల్ డ్యూటీ. 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది 45% మార్క్స్తో. సో వీరికి 17.5 నుంచి 21 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. తర్వాత మనకి సోల్జర్ ట్రేడ్స్మెన్. ఇదేంటంటే 8th క్లాస్ అండ్ 10th క్లాస్ పాస్ అయిన వారికి అవకాశం. నెక్స్ట్ సోల్జర్ మనకి స్టోర్ కీపర్ కేటగిరీ సంబంధించిన వేకెన్సీ. ఇది మీరు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్, అంటే మీరు ఆర్ట్స్ అయినా, కామర్స్ అయినా, సైన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో వీరికి 17.5 నుంచి 23 వరకు ఏజ్ లిమిట్. సో ఇక్కడ మీకు వాళ్ళ యొక్క వెయిట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మీ యొక్క హైట్ అండ్ ఏజ్ తగ్గట్టుగా ఎంత వెయిట్ ఉండాలి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు ఈ టేబుల్లో. ఒకసారి చెక్ చేసుకొని మీ ఏజ్ ఎంత ఉందని చెప్పేసి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. ముందుగా మనకి తెలంగాణలో ఒక వెన్యూలో ర్యాలీ జరగబోతుంది, తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్. సో మాస్ గ్యాదరింగ్ ఒకేసారి కాకుండా 6 డిఫరెంట్ రిపోర్టింగ్ సెంటర్స్ అని ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే ఆన్లైన్ అప్లై చేస్తారో వాళ్ళకి అడ్మిట్ కార్డు వస్తుంది కదా, అందులో పూర్తి సమాచారం అనేది ఉంటుంది. ఎక్కడ రిపోర్ట్ చేయాలని చెప్పేసి ర్యాలీ సంబంధించిన టోకెన్స్ ఇస్తారు డిఫరెంట్ సెంటర్కి సంబంధించి, అక్కడ మీరు రిపోర్ట్ చేయాలి. సో ముందుగా మనకి ఈవెంట్స్ ఉంటాయి, ఫిజికల్ ఈవెంట్స్. ఇక్కడ ఈవెంట్స్ మీరు గుర్తుంచుకునే విషయం ఏంటంటే, మీరు ఎంత తక్కువ టైంలో మీకు ఈవెంట్ మీరు పూర్తి చేస్తే మీకు అన్ని ఎక్కువ మార్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంది, 5 minutes 30 seconds కంప్లీట్ చేస్తే గ్రూప్ 1 కేటగిరీలో తీసుకుంటారు. గ్రూప్ 1 కేటగిరీలో వచ్చిన వారందరికీ 60 మార్క్స్ వస్తాయి. 5 minutes 31 seconds నుంచి 5 minutes 45 seconds లోపల పూర్తి చేస్తే మీకు గ్రూప్ 2 కేటగిరీ ఇస్తారు. గ్రూప్ 2 అంటే మీకు 48 మార్క్స్. సో మీరు ఎంత తక్కువ టైంలో ఈవెంట్ మీరు కంప్లీట్ చేస్తే మీకు అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి. సేమ్ అదేవిధంగా బీమ్ పుల్అప్స్, ఇవి ఏ విధంగా ఉంటాయో కూడా చూపిస్తాను మీకు వీడియో ఫార్మాట్లో. ఇక్కడ 10 పుల్అప్స్, 9, 8, 7, 6 వరకు ఇచ్చారు. సో మీరు ఎన్ని ఎక్కువ తీస్తే అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి. లెస్ దాన్ 6 అయితే మీరు ఫెయిల్ అయినట్టు. తర్వాత 9 feet డిచ్ ఉంటుంది, జిగ్జాగ్ బ్యాలెన్స్. ఇవి ఏంటంటే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి, మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మీకు ఏంటంటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ CGE ఉంటుంది. ఎవరైతే ఈవెంట్స్లో మీరు అన్ని పాస్ అయ్యి మెడికల్ ఫిట్ ఉంటారో వారికి ఒక అడ్మిట్ కార్డు ఇస్తారు. వారికి మాత్రమే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అది షార్ట్ లిస్ట్ అయిన వారికి.
ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడు రావాలి, వెన్యూ ఏంటి, పూర్తి సమాచారం అందులో ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్ తీసుకురావాలి. సో ముందుగా మీరు ఏంటంటే మీరు తీసుకెళ్లే ప్రతి ఫోటోస్టాట్ కాపీ పైన గెస్టెడ్ ఆఫీసర్ వారిచే సైన్ చేయించుకోవాలి. మర్చిపోకండి, వాళ్ళ యొక్క సైన్ ఉండాలి. ఆ సీల్ మొత్తం మీరు ఇంగ్లీష్లో సీల్ అనేది వేయించుకోవాలి, అది మ్యాండేటరీ. ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ ఇచ్చారు. అడ్మిట్ కార్డ్, మంచి ప్రింట్అవుట్, లేజర్ ప్రింట్అవుట్ మీరు తీసుకోండి. తర్వాత ఫోటోగ్రాఫ్స్ 20 ఫోటోగ్రాఫీస్ ఉండాలి. ఓల్డ్ వద్దు, రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. 3 months ఓల్డ్ కనుక ముందుంటే యాక్సెప్ట్ చేయరు. సో పాస్పోర్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ మ్యాండేటరీ, ఒక 20 copies. వీటిని అటెస్టెడ్ చేయించకూడదు, డాక్యుమెంట్ పైన అటెస్టెడ్ చేయించాలి. తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు పోస్ట్ తగ్గట్టు సర్టిఫికేట్స్. తర్వాత ఈ నేటివిటీ, కమ్యూనిటీ, రిలీజన్ సర్టిఫికేట్, స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీకు ఫార్మాట్స్ ఇచ్చారు నోటిఫికేషన్లోనే. చివరి అవి కూడా చూపిస్తాను. అన్మ్యారీడ్ ఇవన్నీ కూడా మీకు ఉండాలి. అదేవిధంగా ఎన్సీ సంబంధించిన ఆ సర్టిఫికేట్ అది కూడా తీసుకోవాలని. ఆధార్, పాన్ అండ్ కోవిడ్-19 సంబంధించిన సర్టిఫికేట్ ఒక ఫార్మాట్ ఇచ్చారు. అంటే మీకు నో రిస్క్ సర్టిఫికేట్ అని చెప్పేసి మీ వల్ల ఎవరికి రిస్క్ లేదని, కోవిడ్-19 ఫ్రీ అని చెప్పి మీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్లో కొంతమందికి అంటే వెసులుబాటు ఇచ్చారు. ముఖ్యంగా ఎవరైతే సర్వీస్ మెన్ సంబంధించిన సన్స్ ఉంటారో వార్ వీడియోస్, తర్వాత ఏంటంటే అడాప్టెడ్ సన్, ఈ వార్ వీడియో సంబంధించిన కేటగిరీ వాళ్ళకి, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్కి. సో మనకి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, స్టేట్, యూనివర్సిటీ ఇటువంటి వాటిలో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేస్తే ఆ రెలవెంట్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అథారిటీ వాళ్ళని తీసుకున్న సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే కనుక ఈ హైట్, చెస్ట్, వెయిట్లో మీకు కొంత వెసులుబాటు అనేది ఉంటుంది. నేను మీకు ఫిజికల్ ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయో చెప్తాను చెప్పాను కదా. ముందుగా పుల్అప్స్. సో ఈ విధంగా వాళ్ళు చెప్తారు, మీరు పైకి వెళ్ళాలి, కిందికి రావాలి. మినిమం 6 ఉండాలి. 6 కంటే తక్కువ తీస్తే ఫెయిల్ అయినట్టు లెక్క. 6 నుంచి ఎక్కువ ఉంటే కనుక మీకు మీరు ఎన్ని తీస్తే మీకు అన్ని మార్క్స్ వస్తాయి. ఇది బీమ్ పుల్అప్స్ ఇవి. తర్వాత మనకి 9 feet డిచ్ ఉంటుంది. అంటే మీరు పరిగెట్టు వచ్చి 9 feet ఒక డిస్టెన్స్ ఉన్న గొయ్యిలు మీరు దాటాలి గొయ్యిని. సో వాళ్ళు చేస్తున్నారు చూడండి. సో సమ్తో ఒక ప్రాబ్లం వచ్చింది కనుక పూర్తిగా దాటలేకపోయారు, మళ్ళీ వాళ్ళు వెనక్కి పంపిస్తున్నారు. సో మళ్ళీ మనం పరిగెట్టుకు వచ్చి ఎవరైతే టెస్ట్ పూర్తిగా పాస్ అవ్వాలి, క్లియర్గా దాటా చూడండి ఒకసారి. అది క్లియర్గా ఎవరైతే ఫినిష్ చేస్తారో వారికి మాత్రమే అవకాశం ఉంది. తర్వాత జిగ్జాగ్ బ్యాలెన్స్, ఒక చిన్న పోల్ ఉంటుంది, ఐరన్ పోలు, అంటే డిఫరెంట్ డెసిషన్స్లో ఉంటుంది, అటు ఇటు ఉంటుంది అనమాట. వంకన దగ్గరగా వాటిని బ్యాలెన్స్ చేసుకుని హ్యాండ్స్ మీరు జాగ్రత్తగా కింద పడిపోకుండా స్టార్టింగ్ నుంచి ఫినిష్ వరకు మీరు పూర్తి చేయాలి. ఇది జిగ్జాగ్ సంబంధించిన బ్యాలెన్స్ టెస్ట్ అంటే ఇది. ఆ తర్వాత మీరు ఏజ్, ఇక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అనమాట. అంటే మీ యొక్క హైట్, వెయిట్ తగ్గట్టుగా, అంటే మీరు మీ ఏజ్ ఎంత ఉంది, మీ యొక్క హైట్ ఎంత చెక్ చేసుకుని దాని తగ్గట్టు మీరు వెయిట్ చూసుకోవాలి. ఒకసారి టేబుల్ మొత్తం మీరు చెక్ చేసుకుని మీకు ఎంత వెయిట్ ఉందని చెప్పేసి. తర్వాత కాపీస్, అంటే ఎవరైతే ఈ స్పోర్ట్స్, ఎన్సీ సంబంధించిన వాటిలో మీరు రిలాక్సేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక 2 జిరాక్స్ కాపీస్ మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. స్పోర్ట్స్, ఎన్సీ సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా రిలేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్. మీకు ఏమైనా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి క్వెరీస్ ఉంటే కనుక ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి ఏఆర్ఓ సికింద్రాబాద్ సంబంధించిన ఫోన్ నెంబర్ ఇది, పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. వర్కింగ్ టైంలో మీరు కాల్ చేయండి. నెక్స్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, మనకి నోటిఫికేషన్ అపెండిక్స్ అని చెప్పి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి ఇందులో. సో మనకి అఫిడవిట్ ఫార్మాట్ వాళ్ళు ఏమైతే మెన్షన్ చేస్తారో మీరు అవి తీసుకువెళ్ళాలి. తర్వాత అన్మ్యారీడ్ సర్టిఫికేట్, ఇటువంటి అన్ని ఫార్మాట్స్ మొత్తం ఇందులో ఇచ్చారు. టాటూ సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ, ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్, కోవిడ్-19 ఫ్రీ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్ ప్రొడ్యూస్ చేస్తారని అన్ని సర్టిఫికేట్స్ వారికి అవకాశం ఉంటుంది ర్యాలీకి. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలి, 17th February వరకు joinindianarmy.nsa.in ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి వీళ్ళకి మెన్షన్ చేశారు. ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇందులో ఇచ్చారు. వీటిని ఫాలో అయ్యి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్. ఇక్కడ మీకు జేసీఓ ఎన్రోల్మెంట్ ఉంటుంది, జేసీఓ అప్లై అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేయండి. ఇదే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఏంటంటే మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అయ్యి అప్లై చేయండి. కొత్త వారైతే రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. సో ఇది మనకు ఒక సెక్యూరిటీ కోడ్ అడుగుతుంది అప్పుడప్పుడు ఇలాగా. సో ఇందులో మీకు ఏ విధంగా ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవన్నీ మీరు చెక్ చేసుకున్నప్పుడు కంటిన్యూ అనండి. మీరు ఏ స్టేట్ మొత్తం ఇన్ఫర్మేషన్ అడుగుతుంది 1 by 1. ఇవన్నీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఇది ఫ్రెండ్స్ ఏఆర్ఓ సికింద్రాబాద్ సంబంధించిన తెలంగాణ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేట్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.